మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు వైనాల రాజు న్యూస్ ఛానల్. అదేవిధంగా ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ఇకపోతే లోకల్ న్యూస్ కు స్వాగతం. లోకల్ న్యూస్ వచ్చేసరికి భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మంతని నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు ఏదైతే భూపాల్పల్లి జయశంకర్ కు సంబంధించి పెద్ద స్థాయిలో వాగులు వంకలు మత్తర్లు పడుతున్న దృష్ట్యా ఇదివరకే రెస్క్యూ టీమును మంతని నియోజకవర్గానికి సంబంధించి భూపాల్పల్లి జిల్లాలో హెలికాప్టర్ తో రెస్క్యూ సేవలు అందించినప్పటికీ కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న వల్ల మంతని నియోజకవర్గ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, భూపాల్పల్లి జిల్లాలో వరద నీటి ప్రవాహాల వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని విధాల ప్రజలకు అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్లకు, పోలీస్ అధికారులకు ఆదేశించారు. ఇళ్లలో ఉన్నవారు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని, శిథిలావస్థలో ఉండి కూలిపోయే ఇళ్లలో ఉన్నవారు జాగ్రత్తతో వాగులు వంకలు చేరే నీరు అవకాశం ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు పంపాలని వారు పోలీసు ఉన్నతాధికారులకు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక బులెటిన్ విడుదల చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కురుస్తున్న వర్షాలకు సంబంధించి ఎటువంటి నష్టం జరగకుండా నివారణ చర్యలను చేయాలని అధికారులను ఆదేశం చేయడం జరిగింది. దానితో పాటుగా ఇంకా లోకల్ న్యూస్కి వచ్చేసరికి గుండారంకు సంబంధించిన రిజర్వాయర్ కు జలకళ, గుండారం రిజర్వాయర్ జలకలను సంతరించుకుంది. కమాన్పూర్ మండలంలోని గుండారం రిజర్వాయర్ కురుస్తున్న వర్షాలతో వరద నీటితో నిండుకొని జలకలతో కలకలాడుతుంది. గుండారం రిజర్వాయర్ సామర్థ్యం పూర్తి నిలువ 12 అడుగులు 0.8 టీఎంసీ కాగా పూర్తి స్థాయిలో నీరు చేరడంతో మత్తడి నుండి నీరు ప్రవహిస్తుంది. కాగా గుండారం రిజర్వాయర్ కు గౌరీగుండం నుండి భారీగా వరద నీరు చేరడంతో రిజర్వాయర్ నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. దీంతో మత్తడి పై నుండి వరద నీరు బండల వాగులోకి చేరిపోతుంది. గత వేసవిలో అసంపూర్తిగా అడుగంటిన జలాలు మళ్లీ భారీ వర్షాలతో రిజర్వాయర్ జలకళ సంతరించుకోవడంతో రిజర్వాయర్ నిండడంతో రైతుల ఆనందంలో వెల్లివిరిసిందని సీనియర్ రిపోర్టర్ జబ్బర్ ఖాన్ గారు వేసినటువంటి మనం వార్తను చూడొచ్చు. అదే విధంగా కమాన్పూర్ మండలానికి సంబంధించి సెక్రటరీల ఏదైతే గ్రామ కార్యదర్శుల బదిలీల పరంపర జరుగుతూ ఉంది. జనరల్ బదిలీలోకి సంబంధించి పెద్దపల్లి జిల్లాకు సంబంధించి దాదాపుగా 263 సెక్రటరీలను బదిలీ చేయడం జరిగింది. ఉత్తమమైన పాలన అందించే విధంగా బదిలీల ప్రక్రియ జరిగింది. దానికి సంబంధించే జూలపల్లికి సంబంధించి అంబటి శంకర్, సిద్దిపల్లకు జంజర్ల అమల, రొంపుకుంట సూతిరెడ్డి ప్రవళిక, నాగారం అల్లె రామ్మోహన్, గుండారం బచ్చల ప్రసాద్, పేరపల్లి సామల సాయి, గొల్లపల్లి అమీనా బాను, పెంచకల్పేట కనగాంటి రాజ్ కుమార్, కమాన్పూరు ప్రస్తుతం ఖాళీగా ఉంది. మండలంలోని పనిచేసిన కార్యదర్శులు జూలపల్లికి చేసిన వెంకటరమణ పాలకుర్తి రామారావు పల్లెకి వేయండు, గర్రెపల్లి నరేష్ లక్కారం వేయండు, రేణుక బెస్తపల్లికి వేయింది, ప్రశాంత్ పుట్యాలకు వేయండు, గొల్లపల్లి మారుతి కిలా వనపర్తి ధర్మారకు వేయండు, పెంచకల్పేటకి చేసిన ఆనందచేరి ఖానాపూర్ వేయండు, పేరపల్లిలో చేసిన రాజ్యలక్ష్మి లింగాపూర్ అంతర్గాం వేయింది, సిద్ధపల్లి చేసిన వికాస్ రాణాపూర్ పాలకుర్తికి బదిలీ అయ్యారు. వీరు అత్యుత్తమైన పాలన రానున్న 5 సంవత్సరాల కాలంలో అత్యుత్తమైన పాలన అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంతటితో లోకల్ న్యూస్ ముగింపు.